హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో డిజైనర్ పఫ్ హ్యాండ్స్ అండి కటింగు స్టిచ్చింగు సింపుల్గా ఏ విధంగా చేసుకోవచ్చు అనేది మీకు చూపిస్తాను ఈ వీడియోలో. ఇప్పుడైతే నేను హ్యాండ్ అయితే కటింగ్ చేసుకున్నానండి. నేను హ్యాండ్కు లోతులైతే ఫ్రంట్ పార్ట్లో లోతులైతే తీయలేదు. నేను డిజైనర్ హ్యాండ్స్ అనేవి రెడీ చేసుకున్న తర్వాత చివరిలో లోతులు అనేవి తీసుకుందామండి, ఉల్టా సీదా కాకుండా ఉండడానికని ఈ విధంగా నేను తీస్తా అనుకుంటున్నాను. ఇప్పుడు ఇది హ్యాండ్ పొడవు 7 ఇంచులండి. హ్యాండ్ పొడవు 7 ఇంచులు తీసుకున్నాను. చంక డౌన్ ఏమో 4.5 ఇంచుల వరకు తీసుకున్నానండి. ఇప్పుడు దీనికి నేను మధ్యలో కచక పెట్టుకున్నాను హ్యాండ్కని. కచక పెట్టుకున్న దగ్గర నుంచి పొడవు 2 ఇంచులు, వెడల్పు 2 ఇంచులకు మార్కింగ్ అయితే పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ మార్కింగ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా డబ్బా షేప్లో మార్కింగ్ అయితే పెట్టుకొని దీని విధంగా రౌండ్గా చేసుకున్నాను. ఇప్పుడు ఈ రౌండ్ పీస్లో మనం ఫ్రిల్స్ ఇచ్చి జాయిన్ చేసుకుందామండి డిజైను. ఇప్పుడు దీన్ని రౌండ్ షేప్ అనేది కటింగ్ అయితే చేశాను. కటింగ్ చేసుకొని ఈ విధంగా హ్యాండ్స్ అన్ని విప్పదీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ శారీ క్లాత్ పైన హ్యాండ్స్ క్లాత్ పైన మనం పెట్టుకొని చేతులు అనేవి ఉల్టాయించుకుందాము ఫ్రెండ్స్. ఇది సాఫ్టీ సిల్క్ శారీ అండి. హ్యాండ్స్కు బార్డర్ వచ్చే దగ్గర హ్యాండ్స్ తీస్తాం కదా, ఆ విధంగా తీసాము. ఇప్పుడు కింద పైన మిషన్ కుట్ట అనేది వేసుకుందామండి. మనం ఇప్పుడు డిజైన్ కని రౌండ్ షేప్ కటింగ్ చేసాం కదా పఫ్ కోసమని, ఆ రౌండ్ షేప్ దగ్గర కింద హ్యాండ్ లూజ్ దగ్గర టంచన్ మందం స్టిచ్ అయితే వేసుకుందాము. వేసుకున్న తర్వాత కింద పైన రెండు ఒకేసారి ఉల్టాయించుకోవడానికి ఒకే కుట్టు వేసుకుని ఉల్టాయించుకొని పైనుండి స్టిచ్ అనేది వేసుకుంటే ఈ వీటిని ఉల్టాయించుకోవడం అనేది అయిపోతుంది. కుట్టు వేసుకొని ఉల్టాయించుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కటింగ్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, పాదం మందం మాత్రం ఈ రౌండ్ షేప్లో రౌండ్ తిప్పుకుంటూ మెల్లిమెల్లిగా ఈ స్టిచ్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసుకొని మధ్యలో కచక పెట్టుకొని ఈ రౌండ్ షేప్ దగ్గర చిన్న చిన్న కచకలు పెట్టుకొని మనము ఇక్కడ చేతి పెట్టి మిడిల్లో నుండి ఉల్టాయించుకోవాలండి. ఉల్టాయించుకున్న తర్వాత పైనుండి టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా నేను మిడిల్లో నుండి చేయి పెట్టి ఉల్టా సీదా తీసాను కదా. తీసిన తర్వాత కింద హ్యాండ్ లూజ్ దగ్గర మనం పైన పఫ్ కోసమని ఉల్టాయించిన దాని దగ్గర స్టిచ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత శారీ క్లాత్ మధ్యలో ఫ్రిల్స్ పెట్టుకొని అక్కడ జాయింట్ చేసుకోవాలండి. కొత్త వారైనా కూడా ఈజీగా ఈ డిజైన్ అనేది చేసుకోవచ్చు. చూడడానికి కూడా రెండు ఆపోజిట్ కలర్స్. దీనికైతే ఇప్పుడు గ్రీన్, డార్క్ గ్రీన్ వచ్చింది కదా, పైననేమో పింక్ అండి. శారీ క్లాత్ చాలా బాగా వచ్చింది కలర్ కాంబినేషన్. బాగా హ్యాండ్ కూడా చాలా బాగా కుదిరిందండి. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటాను. ఒకవేళ మీకు గనక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్లో చాలా డిజైనర్ హ్యాండ్స్ ఉన్నాయండి. ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏవైనా డిజైన్స్ కావాలంటే కామెంట్ చేయండి, తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను. మన ఛానల్లో సింపుల్గా కొత్తవారైనా బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ చేసుకునే విధంగా అయితే కటింగ్ స్టిచ్చింగ్ పోస్ట్ చేశాను అండి. ఒకసారి మన ఛానల్లో ఉన్న బ్లౌజ్ వీడియోస్ కూడా చూడండి, మీకు నచ్చుతాయి అనుకుంటాను, అర్థమవుతుంది అనుకుంటాను. ఒకవేళ కాకపోతే కూడా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకోసం నేను మీకు అర్థమయ్యే విధంగా చేయడానికి ట్రై చేస్తాను. ఇది శారీ క్లాత్ అండి. నేను శారీ క్లాత్కు వెనకాల డోరీస్ కానీ హ్యాండ్స్ డిజైన్ కానీ క్లాత్ అయితే తీసాను. 2 హ్యాండ్స్కు పఫ్కు కావాలి, డోరీ కోసం కావాలి, బ్యాక్ నెక్ కూడా డిజైన్ ఉందండి దీనికి. ఇప్పుడు నేను బ్యాక్ నెక్ ఏం చూపించట్లేదు మీకు, కానీ హ్యాండ్స్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. దానికోసమని శారీ క్లాత్ అనేది కటింగ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు దీనికి మనం ఫ్రిల్స్ అనేవి పెడుతున్నానండి. ఫ్రిల్స్ ఇక్కడ అయితే ఈ శారీ పైకి లేచినట్టుగా వస్తున్నాయండి ఫ్రిల్స్. కొంచెం అనిగి సాఫ్ట్గా ఉండే శారీకి అయితే ఇంకా చాలా బాగా వస్తాయండి ఫ్రిల్స్. నేను కొంచెం వీటిని పైకి లేస్తున్నాయని కొద్దిగా పెద్దగా క్లాత్ ఎక్కువ మడుచుకొని పెట్టుకుంటున్నాను. మీరు పెట్టుకునే శారీని క్లాత్ని బట్టి ఫ్రిల్స్ అనేవి చిన్నగా పెట్టుకుంటేనే చాలా నీట్గా ఉంటాయండి.
చిన్న చిన్నగా దగ్గరగా పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకుంటే చాలా బాగుంటాయి. ఇది క్లాత్ సాఫ్ట్ సిల్క్ కదా, పైకి లేచినట్టుగా వస్తుంది. ఫ్రిల్స్ అనేవి సరిగ్గా ఏర్పడట్లేవు ఫ్రెండ్స్, కానీ హ్యాండ్స్ రెడీ అయ్యేసరికి అయితే బాగానే వచ్చింది అనుకుంటున్నాను. నేనైతే దీనికి కొంచెం పెద్దగా దూరంగా కొద్దిగా పెద్దగా వెడల్పుతోటి నేను ఫ్రిల్స్ అయితే ఇచ్చానండి. నేను 2 హ్యాండ్స్కు సరిపడా ఫ్రిల్స్ అయితే రెడీ చేసుకుంటున్నాను. రెడీ చేసుకున్న తర్వాత ఆ హ్యాండ్ అనేది దీనిపైన ఈ ఫ్రిల్ పైన కరెక్ట్ షేప్లో వచ్చేటట్టు పెట్టుకొని ముడత లేకుండా సాఫ్ట్గా అనుకొని ఫ్రిల్ పెట్టి దీనికి అటాచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కటింగ్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, మనం ఫ్రిల్స్కి కింద పైన 2 స్టిచ్చెస్ అయితే వేసుకున్నాం కదా, దీనిపైన హ్యాండ్ పెట్టుకొని మిడిల్లో దీన్ని ఇట్లా రౌండ్ షేప్లో అనుకుని ఫ్రిల్స్ కూడా ఈ విధంగా సరి చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఇవి లేస్తున్నాయి. సరి చేసుకొని వీటి పైనుండి స్టిచ్ అనేది వేసుకుంటున్నానండి ఈ విధంగా. అప్పుడు నేను ఎందుకంటే ఈ క్లాత్ ఎక్కువ పట్టుకున్నానంటే మనకి ఎక్కువ తక్కువ అయినా కూడా క్లాత్ కటింగ్లో పోతే తర్వాత మనకు ఇబ్బంది కాకుండా మళ్ళీ జాయింట్లు పడకుండా నేను క్లాత్ ఎంతైతే ఉందో అంత వెడల్పుతోటి పెట్టేసి వన్ సైడ్ పెట్టి నేను అదే వన్ సైడు ఈ డిజైను హ్యాండ్కి అటాచ్ చేసుకున్న తర్వాత కింద ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసుకుంటున్నాను. ఇంతే అండి, హ్యాండ్కి నేను కటింగ్ చేసుకున్నాను. రెడీ అయిపోయింది హ్యాండ్ డిజైను. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది అయితే కటింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కటింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఇంకొక స్టిచ్ అనేది దాని పైనుండి వేసుకోవచ్చు. కింద క్లాత్ కట్ అయిపోయింది. పైన షోల్డర్ దగ్గర కూడా కరెక్ట్గా హ్యాండ్ షేప్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా క్లాత్ కట్ చేసుకొని మిడిల్లో మనం కచ్చక పెట్టుకోవాలి. ఈ కచ్చక ఎందుకు అంటున్నానంటే మనం బ్లౌజ్కి జాయింట్ చేసుకునేటప్పుడు కచ్చక మిడిల్లో నుండి జాయిన్ చేసుకుంటే పఫ్ అనేది చాలా 2 సైడ్ హ్యాండ్కి ఈక్వల్గా అటాచ్ అవుతుంది. చూడడానికి చాలా లుక్ ఉంటుంది. ఈ వీడియో ఎట్లొచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్. మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మా చిన్న ఛానల్ను కొంచెం సపోర్ట్ చేయండి. మీరు చేసే ఈ లైక్ మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి.